ఉన్నానన్నమాట. సరే, నీ గొంతు మోగపోతే అప్పుడు తెలిసింది ఈ పరమగలంక పిండారి నా కొడుకులకు. వేడిని మన పెరటి తోటలో మొక్కలకు వెలుగు వేయండి. పాము పగబడితే జన్మలైన మాటి వేసి కాటి వేస్తుంది. అలాగే నేను పగబడితే వారికి జన్మ లేకుండా చేస్తాను. మనసు పుట్టుక వాడి చావుతో అంతమవుతుంది. ఒకటి పాపం వాడి పశ్చాత్తాపంతో పరిహారం అవుతుంది. నువ్వు మనిషివి కాదు, రక్తం తాగే రాక్షసుడివి. పేదల చెమటలను కాసులుగా మార్చుకొని వాటిపై పాలించే విషసర్పానివి. రే, ఎవర్రా మీరు? నా ఇంటికే వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నారు. మీరు నక్సలైటా లేక ప్రభుత్వం పంపిన గూఢాచారులా? ఎవర్రా మీరు? నిన్ను యమస్థానానికి తీసుకెళ్లే యమపురు అసలు ఈ యమ కింకరులు. మూర్ఖులారా, మీరు చెబుతున్న యమ సోదరాన్ని సైతం నా పెరట్లో ఫుట్బాల్ గ్రౌండ్ గా మార్చగల అసురుడను. నీలాంటి యమ కింకరులను నా పెంపుడు కుక్కలా సమానంగా మార్చగల అసహాయ సూర్యుడిని నాతో పెట్టుకోకండి. ఎముకలో సున్నం లేకుండా చేస్తాను. చూడండి, నీలాంటి అసురులను సైతం కాల గర్భంలో కలిపేగల అవతారమూర్తి ఆది విష్ణు లాంటి వాడురా మా అన్న. నీలాంటి అసహాయ సూర్యుని సైతం ఈ భూమిలో పాతి పెట్టగల అజేయుడురా మా అన్న అభిమన్యు. అభిమన్యు ఎవడో అన్నా? వాడు ఏమైనా బ్రిటిష్ వాళ్ళు ఎదిరించిన మళ్ళీ వీడు అల్లూరి సీతారామరాజా? లేక మీలాంటి వెంకీల మెరుగులు ఎరుగు తినే ఎప్రాసి గదులను బానిసత్వాన్ని రూపు మార్చిన తెలుగు శివ వీరపాండే కట్క బ్రహ్మణ ఎవరా మీ అన్న? అవునురా, ఆనాటి తెల్లదొరలను ఎదిరించి ఒక అల్లూరి సీతారామరాజుకు వారసుడురా మా అన్న అభిమన్య. మనుషుల విలువ తెలియకుండా ప్రవర్తించే మీలాంటి కామందుల మదం అణిచివేయడానికి ఈ భరత భూమిలో ఉద్భవించిన తెలుగు బిడ్డ వీరపాండ్య కట్ట బ్రహ్మన్న సోదరుడా మా అన్న అభిమన్యు. వాడిని మిమ్మల్ని ఉక్కు పంజరం లాంటి నా పద్మయోగంలో బంధించి మిమ్మల్ని భూస్థాపితం చేస్తాను. చూడు సర్పభూషణం, మా అన్నని నువ్వు పడిన పద్మయోగంలో
చిక్కు చావడానికి ఆనాటి అభిమన్యుడు కాదు. మీలాంటి దురహంకారుల రక్తాన్ని ఈ భూమాతకు తర్పణం చేయడానికి అవతరించిన కలియుగ దైవమేనా మా అన్న అభిమన్యు. అంతేకాదు సర్పభోజనం, ఆనాడు నువ్వు జరిపిన మారణ హోమంలో బలైపోయిన ఠాగూరు తమ్ముడే ఈ అభిమన్య. త్వరలోనే నిన్ను నీ లంక సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి అవతరించిన సాక్షాత్తు అవతార పురుషుడేరా అభిమన్యు. ఇక నుండి క్షణం క్షణం నీకు ఓటమి మిగిలించి మాలాంటి పేద బ్రతుకులు విజయాన్ని అందిస్తాడ్రా మా అన్న. ఇది మా అన్న అభిమన్యుడు వారి గుర్తుంచుకున్న కొరకు. వస్తా. అభిమన్యు, నలుగురు చెంచాగాల్ని వెంట పెట్టుకొని వచ్చి మనతో మాత్రాన నువ్వు ఛత్రపతి వీర శివాజీ కాదురా. నీ అరుపులకు వార్నింగ్లకు భయపడడానికి నేను బురదపాముని కాదురా. కాళ్ళకూడ విషంతో కట్టే నిన్ను సర్పలోకాలకు తొక్కి పడేస్తా. ఈ రోజు నాకు పరాభవం జరిగింది అన్నయ్య. ఏం జరిగింది తమ్ముడు? మనకు పరాభవం జరిగిందంటే మన పవర్ తగ్గిందనుకోవాలా, లేక వాళ్ళ బలం పెరిగిందనుకోవాలా? చెప్పరా, చెప్పు. మన ఎమ్మెల్యే గజపతి ఇంటిలో నన్ను కొట్టి పంపాడు ఒక కుర్ర ఆఫీసర్. రౌడీయిజాన్ని గూండాయిజాన్ని సమంగా రంగరించుకొని అధికారం చెలాయిస్తున్న ఈ సర్పభూషణ తమ్ముడిని ఒక కొట్టి పంపాడంటే ఇక వాడు ఈ అనంత విషయంలో కలిసిపోవాలి. ఎవడురా ఆ కుర్ర ఆఫీసర్? ఆ గజపతి చెల్లెలు చెయ్యి పట్టుకున్నానని నన్ను కట్టు పంపాడన్నయ్య. ఆడి పేరు విక్రమ్. వాడు ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ గా వచ్చాడన్నయ్య. ఓహో, స్పెషల్ ఆఫీసర్ విక్రమా? ఎందరో కొమ్ములు తిరిగిన ఆఫీసులు సైతం నా పాదాలకు సలాం చేసుకున్నా ఈ సర్పభూషణాన్ని ఆఫ్రాలకు బచ్చాగాడు అడ్డుపడటమా? నెవర్. వాడు స్పెషల్ ఆఫీసర్ అయినా అజాత శత్రువైనా నాతో చెయ్యి కలిపితే స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు. కాదని కాలు తువ్వితే సర్పలోకాలకు ట్రాన్స్ఫర్ అవుతాడు. అన్నయ్య, వాడి అందరిలాంటి ఆఫీసర్ కాదన్నయ్య. వాడిని చూస్తుంటే చక్రం లేని విష్ణుమూర్తిలాగా, సోనం లేని శివుడిలాగా కనబడుతున్నాడు. అలాంటి వాళ్ళని మక్కల ఎరగదండి బొక్కలో పెడతానని శబ్దం చేశాడన్నయ్య. వాడి చక్రం లేని విష్ణువైనా, సోనం లేని శివుడైనా మన ముందు పిల్లి కంతులు వేస్తే వాడి తోక ముడవాల్సిందే. అన్నయ్య, ఏది ఏమైనా ఆ గజపతి చెల్లెలు నాకు కావాలన్నయ్య, కావాలి. తమ్ముడు, మనం వేసిన బిస్కెట్లకి ఆశపడి మనం చెప్పిన పని చేసే ఆ ఎస్పీ ఒకవైపు, మనం ఎలక్షన్ లో రిగ్గింగ్ చేసి గెలిపించిన ఆ ఎమ్మెల్యే గజపతి మరోవైపు ఉండగా మనకి ఇంకా ఎదురే లేదు తమ్ముడు.
నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదన్నయ్య. విను, మనం కాకితో కబురు పంపితే చాలు, ఆ గజపతిగాడు వాడి చెల్లెల్ని వెంట పెట్టుకుని వస్తాడు. నువ్వు ఏం మొదటి కాకు తమ్ముడు. అన్నయ్య, దాన్ని ఊహించుకుంటేనే నా నరాలు నా మాట వినట్లేదన్నయ్య. అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా? అన్నయ్య, దానితో నాకు పెళ్లి జరిపించన్నయ్య. ఏ తమ్ముడు,